ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా చదవాలి మీరే డైరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ బట్టి పట్టకుండా డైరెక్ట్గా మీరే అటెంప్ట్ చేసేస్తారు. హాయ్ హలో అందరికీ నమస్కారం. లెట్స్ గెట్ ఇన్ టు ద సైన్స్ అండ్ టెక్ క్లాస్ 1. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1లోనే ఉంది, గ్రూప్ 2లోనే ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చాలామంది లేదనుకుంటున్నారు, కానీ దాని కరెంట్ ఈవెంట్స్ అనే టాపిక్ ఉంది కదా, కరెంట్ అఫైర్స్, దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ చాలా ఎడ్జ్ ఉంటుంది దీంట్లో. బికాస్ కోర్ సబ్జెక్ట్స్ అందరూ ప్రిపేర్ అవుతారు, అవి అందరూ అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి చూడండి, 1-2 మార్క్స్లో పోయింది, ఆ క్వాలిఫికేషన్ మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. వెరీ ఈజీ, బేసిక్ తెలుసుకుంటే వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అది ఎలా నేర్చుకోవాలో ఈరోజు క్లాస్లో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ టాపిక్ స్పేస్ టెక్నాలజీ తీసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ పాత్ టేకెన్ బై ద సెలెస్టియల్ బాడీ. సపోజ్ అందరికీ సోలార్ సిస్టమ్ తెలిసే ఉంటుంది, రైట్? దిస్ ఈజ్ సన్ చుట్టూరు ఇక్కడ ఏంటి? మెర్క్యూరీ, ఎర్త్. ఇప్పుడు మెర్క్యూరీ ఒక ఇమాజినరీ పాత్లో సన్ చుట్టూ తిరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆర్బిట్. అంటే ఒక మెర్క్యూరీ సన్ చుట్టూ తిరగడానికి ఒక ఇమాజినరీగా ఒక రోడ్డు వేసుకుంది అనుకోండి, ఆ రోడ్డు చుట్టూరునే తిరుగుతుంది. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ లైక్ దిస్. దట్ పాత్ ఈస్ కాల్డ్ ద ఇమాజినరీ పాత్ టేకెన్ బై ద సెలెస్టియల్ బాడీ. ఎర్త్ ఉంటుంది, ఎర్త్కి ఒక ఆర్బిట్ ఉంటుంది. అలాగే ఎర్త్ ఉంటుంది, ఎర్త్ చుట్టూరు ఒక ఆర్బిట్ వేసుకుని మూన్ తిరుగుతుంది. ఇది ఒక రోడ్, ఆ రోడ్డు చుట్టూరునే మూన్ తిరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్బిట్. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని కాంప్లికేట్ చేసుకోగల. ఇప్పుడు అందరికీ డౌట్ రావాలి, ఇది ఎర్త్ మ్యామ్, దీని చుట్టూరు ఒక ఇమాజినరీ పాత్లో మూన్ తిరుగుతుంది మ్యామ్, ఎర్త్కి సమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, మూన్ని కిందకు లాగుతుంది, మూన్ ఎర్త్ మీద పడిపోవాలి కదా, మనం జంప్ చేస్తాం పైకి, చాలా స్పీడ్గా పైకి జంప్ చేస్తాం, గాల్లో ఉండగలమా? వెంటనే కింద పడిపోతాం బికాస్ ఆఫ్ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే మూన్కి కూడా కొంచెం గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, కానీ మూన్ దీని మీద పడట్లేదు కానీ ఎర్త్ చుట్టూరు తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది అంటే, మూన్ హ్యాస్ సమ్ గ్రావిటేషనల్ ఫోర్స్. మూన్కి సమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఎర్త్కి సమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఎర్త్కున్న గ్రావిటేషనల్ ఫోర్స్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. అంటే మీకు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు ఫిజిక్స్లో. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే దాని వైపుని అట్రాక్ట్ చేసుకునే ఫోర్స్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు మూన్ కూడా సమ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, మూన్ కూడా దాని వైపు లాగుతుంది. సిన్స్ ఎర్త్ ఈజ్ ఎ బిగ్ ఆబ్జెక్ట్, మూన్ని దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ ద్వారా తిరుగుతుంటుంది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మీరు గ్రావిటేషనల్ ఫోర్స్కు ఫార్ములా నేర్చుకుంటారు, Gm/r². అంటే ఆర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ సమ్ ఫిగర్ ఉంటుంది, ఇది మాస్ ఆఫ్ ది ఎర్త్, ఇది మాస్ ఆఫ్ ద మూన్ బై డిస్టెన్స్ స్క్వేర్. ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాస్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు, దీన్ని అడగరు కూడా. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒకసారి కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత ఈ ఫార్ములాలన్నీ. అలాగే ఇది మూన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఫార్ములా అనుకోండి. అలాగే ఎర్త్స్ కూడా సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఉంటుంది. అదేంటి? సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే mV²/r. ఇప్పుడు ఈ రెండు ఫోర్స్ని మనం ఈక్వల్ చేసామనుకోండి, ఆర్ క్యాన్సిల్ అవుతుంది, ఎమ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి, V=√G∗M/r. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడే అర్థమవుతుంది. ఓకే, వెలాసిటీ అంటే సపోజ్ వెలాసిటీ స్పీడ్గా ఉందనుకోండి, ఆర్ అంటే డిస్టెన్స్ తక్కువ ఉండాలి. అంటే ఎంత తక్కువ డిస్టెన్స్లో ఉంటే అంత స్పీడ్గా తిరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. నౌ మీరే ఇప్పుడు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు ఈ చిన్న కాన్సెప్ట్తో.
అంటే సపోజ్ సన్, మార్స్, మెర్క్యూరీ, వీనస్ ఇక్కడ ఉంటుంది, ఇది ఎర్త్, రైట్. అంటే ఇప్పుడు సన్కి ఎర్త్కి డిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అంటాం అనుకోండి. ఈ డిస్టెన్స్ ఎక్కువే కదా దెన్ కంపేర్డ్ టు సన్కి మెర్క్యూరీకి ఉన్న డిస్టెన్స్తో పోల్చుకుంటే. అంటే ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి పట్టిన టైము అందరికీ తెలుసు, ఇట్ ఈస్ 1 year 365 days. ఎర్త్ సన్ చుట్టూరు తిరగడానికి పట్టిన టైము 365 days. మెర్క్యూరీకి దానికన్నా తక్కువ టైం పడుతుంది. అందరూ ఏమనుకుంటారంటే డిస్టెన్స్ తక్కువ ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉంటే ఏమవుతుంది, వెలాసిటీ స్పీడ్గా తిరుగుతుంది. అంటే మన ఎర్త్ దీని చుట్టూరు స్లోగా 365 days తిరిగేటప్పుడు ఇది చాలా స్పీడ్గా తిరుగుతుంది. బికాస్ నేను పైనుంచి ఫార్ములా చెప్పాను, ఎప్పుడైతే డిస్టెన్స్ ఎక్కువ ఉందో వెలాసిటీ ఏమవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే వెలాసిటీ తక్కువ ఉంటుంది. అంటే ఎంత దూరంగా ఉందో అంత స్లోగా తిరుగుతుంది, ఎంత దగ్గరగా ఉంటే అంత ఫాస్ట్గా తిరుగుద్ది. అంటే ఒక ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి పట్టిన టైం 365 days అయితే మెర్క్యూరీ దానికన్నా ఇక్కడ ఉంది కదా మెర్క్యూరీ, దీని ఆర్బిట్ ఇది, దానికన్నా ఎర్త్ కన్నా చాలా స్పీడ్గా తిరుగుతుంది. అంటే 365 days కన్నా తక్కువలో తిరిగేస్తుంది స్పీడ్గా. అంటే సంథింగ్ ఐ థింక్ 88 daysలో కంప్లీట్ చేసేస్తుంది దేని చుట్టూ, సన్ చుట్టూ రెవల్యూషన్ మెర్క్యూరీ. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో బిట్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. యూపీఎస్సీలో కానీ ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు, యూపీఎస్సీలోనో ఏపీపీఎస్సీలోనో, ఐ డోంట్ రిమెంబర్. జూపిటర్కి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జూపిటర్కి సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. ఆప్షన్ సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి ఆప్షన్స్ 1 188 days, 2 250 days, 3 364 days, 4 700 లేకపోతే 698 days అని ఇచ్చారనుకోండి. మీకు జూపిటర్కి సన్ చుట్టూ రివాల్వ్ అయ్యే టైం తెలీదు, కాకపోతే మీకు ఒకటి తెలుసు, ఎర్త్ జూపిటర్ ఎక్కడో ఎర్త్ని దాటి ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎర్త్ కన్నా చాలా డిస్టెన్స్లో ఉంది. ఫార్ములా ఆర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాని వెలాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే డెఫినెట్గా సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి 365 days కన్నా ఎక్కువ డేస్ పడుతుంది. 364 పట్టదు, 170 పడుతుంది ఆప్షన్. ఇది నేను రైట్ ఆన్సర్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం మీకు ఏ ఆప్షన్ అయితే గ్రేటర్ దాన్ 365 days ఉంటుందో అదే జూపిటర్. సపోజ్ మెర్క్యూరీ ఇచ్చాడు అనుకోండి, మీకు 88 days అని తెలియకపోతే 365 days కన్నా ఏది తక్కువ ఉంటే అది, 2 ఉన్నాయనుకోండి, ఆ రెండిట్లో మీరు గెస్ చేసి 2 ఆప్షన్ వెరిఫికేషన్ అట్లీస్ట్ 2 అన్నా తగ్గుతాయి కదా, అలా సాల్వ్ చేయాలి. ఈ బిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ అందరూ కూర్చుని మెర్క్యూరీ తిరగడానికి టైము, జూపిటర్ తిరగడానికి టైము, వీనస్ తిరగడానికి టైము మొత్తం అన్నీ నేర్చుకున్నారు. సార్ రొటేషన్ టైం అడుగుతాడు, మనకి ఎర్త్ తిరగడానికి 24 hours పడద్దు కదా, మెర్క్యూరీ తిరగడానికి. అలా ఎన్నని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ. డెఫినెట్గా ఆప్షన్ వెరిఫికేషన్లో ఆప్షన్ ఎలిమినేట్ చేసేలాగే ఇస్తారు. అదే నేను చెప్తున్నాను, ఫ్యాక్ట్స్ బట్టి పడితే సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇలా ఇచ్చారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, డెఫినెట్గా వీళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలుసా, అంటే ఆర్ ఎక్కువ ఉంటే వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఇది ఒక్క కాన్సెప్ట్ తెలితే ఈ బిట్ మీరు అసలు ఎన్ని డేసో తెలియకుండానే అటెంప్ట్ చేసాక కూడా మీకు తెలియదు అది అన్ని డేస్ అని. అనవసరం కూడా తెలుసుకోవడానికి, ఫ్యాక్ట్ మీరు దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ అడుగుతారు. ఆ కాన్సెప్ట్ అందుకే బేసిక్ నేర్చుకుంటే సైన్స్ అండ్ టెక్ చాలా ఈజీ అని అందుకే చెప్తున్నాను నేను. సో యూ హ్యావ్ టు సాల్వ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్బిటాల్ వెలాసిటీ. ఇప్పుడు మీకు ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటో తెలీదు. లెట్స్ బ్రేక్ డౌన్. వెలాసిటీ అంటే తెలుసు, స్పీడ్ ఇంటూ డిస్టెన్స్. ఆర్బిటాల్ అంటే మీకు ఆర్బిట్ గురించి తెలుసు, ఇమాజినరీ పాత్ ఫార్మ్డ్ బై ద సెలెస్టియల్ బాడీ. ఒక శాటిలైట్ కానీ ఒక ప్లానెట్ కానీ ఒక బాడీ చుట్టూరు తిరగాలంటే ఒక ఇమాజినరీ పాత్ ఆర్బిట్ అంటే తెలుసు. మీకు ఆర్బిటాల్ వెలాసిటీ అంటే స్పెషల్గా ఏం చేయలేక వర్డ్ బ్రేక్ డౌన్ చేశారు. అంటే ద వెలాసిటీ
require the satellite to move around the ఆర్బిట్. చాలా ఈజీ. అంటే ఆర్బిట్లోంచి శాటిలైట్ కానీ ప్లానెట్ కానీ కింద పడిపోకుండా ఎంత వెలాసిటీ శాటిలైట్కి ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు కింద నుంచి ఇస్రో నుంచి శాటిలైట్ పంపించారు, ఎంత వెలాసిటీతో అది తిరిగితే వాళ్ళు ఆ ఆర్బిట్ చుట్టూ తిరగగలదో అదే ఆర్బిటాల్ వెలాసిటీ. ద వెలాసిటీ రిక్వైర్ ఫర్ ద శాటిలైట్ టు రివాల్వ్ అరౌండ్ ద ఆర్బిట్. సింపుల్. మీకు తెలియక్కల వర్డ్ బ్రేక్ డౌన్ చేయండి. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే తెలుసు, ఎంత వెలాసిటీతో తిరిగితే ఆర్బిట్లోనే ఉండగలుగుతుంది ఈ శాటిలైట్. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటాల్ వెలాసిటీ. యాజ్ సింపుల్ యాజ్. బేస్డ్ ఆన్ ద షేప్ని బట్టి ఆర్బిట్స్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ సర్క్యులర్ ఆర్బిట్, సెకండ్ ఈజ్ ఎలిప్టికల్ ఆర్బిట్. అవునా? సర్క్యులర్ ఆర్బిట్ అంటే సపోజ్ ఇది ఎర్త్, దిస్ ఈస్ ఎర్త్, దీని చుట్టూరు ఒక ఆర్బిట్, ఇమాజినరీ పాత్, సర్క్యులర్. ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ సర్కిల్. ఇప్పుడు సర్క్యులర్ ఆర్బిట్ కదా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఇక్కడ అన్నీ సేమ్గా ఉంటాయి. అంటే ఆర్ కాన్స్టెంట్గా ఉంటుంది. స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది అనుకుంటారు, కానీ సింపుల్ వెలాసిటీ చేంజ్ అవుతుంది సర్క్యులర్ ఆర్బిట్లో, వేరీస్. ఎందుకంటే ఇక్కడ శాటిలైట్ ఉందమ్మా, ఇప్పుడు ఈ శాటిలైట్ ఇలాగే వెళ్తుంది అనుకోండి, అప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ శాటిలైట్ యాక్చువల్ డైరెక్షన్ ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. కాకపోతే దాని డైరెక్షన్ మార్చుకుంది కదా ఇటువైపుకి. ఇక్కడ ఉందనుకోండి శాటిలైట్, ఇలా రావాలి. కాకపోతే అది ఏం చేసింది? డైరెక్షన్ మార్చుకుంది. ఇలా వెళ్ళాలి, ఇలా మారుతుంది, ఇలా వెళ్ళాలి, ఇలా మారుతుంది. అందుకని దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి సమ్ వెలాసిటీ పడుతుంది, కాబట్టి ఆ వెలాసిటీ చేంజ్ అవుద్ది. అంతే, సింపుల్. కొంచెం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే. అది ఎందుకు చేంజ్ అవుద్ది, ఎలా చేంజ్ అవుద్ది, అంతా అనవసరం అడగరు. ఎలిప్టికల్ ఆర్బిట్ బేస్డ్ ఆన్ ద షేప్. ఇది ఎలిప్టికల్ ఆర్బిట్. సపోజ్ సన్ ఇక్కడ ఉంది, శాటిలైట్ ఇక్కడ ఉంది, ఇది ఎలిప్టికల్ పాత్లో తిరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చింది. మీరు జియోగ్రఫీ కనుక కరెక్ట్గా చదువుంటే ఈ కాన్సెప్ట్ వెరీ ఈజీ. మీకు చూసిన వెంటనే గుర్తు రావాలి. ఎప్హీలియన్, పెర్హీలియన్. సన్ చుట్టూ ఎర్త్ ఉన్న పొజిషన్, ఇక్కడ సన్ ఉంటే ఇక్కడ ఎర్త్ ఉందనుకోండి, దాన్ని పెర్హీలియన్ అంటాం. సన్ దగ్గరలో ఉంటే ఎర్త్ ఎప్హీలియన్. సీజన్స్, జూలై, ఈక్వినాక్స్. ఫస్ట్ యూపీఎస్సీ పేపర్లో కానీ ఏపీఎస్సీ పేపర్లో కానీ జియోగ్రఫీలో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఈక్వినాక్స్ అంటే డిస్టెన్స్ ఎంత ఉంటుంది, సేమ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అది కాన్సెప్ట్. అది దీని డిస్టెన్స్ ఆర్. ఎప్పుడైతే ద పాయింట్ వేర్ సన్ ఎర్త్ చాలా దగ్గరలో ఉంటాయో దట్ ఈజ్ ఎప్హీలియన్. దూరంగా ఉండే డిస్టెన్స్ అప్పుడు పెర్హీలియన్. ఐఎమ్ వెరీ సారీ, ఇట్ ఈస్ పెర్హీలియన్. ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ ఎప్హీలియన్. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎర్త్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ పెరీజీ, ఇట్ ఈస్ ఎపోజీ. ఇదంతా జియోగ్రఫీ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకపోయినా నేను జియోగ్రఫీ క్లాస్ తీసుకున్నప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఇక్కడ ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ సపోజ్ ఎర్త్ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఇక్కడ రేడియస్ ఆర్, ఇక్కడ రేడియస్ స్మాల్ ఆర్ ఏదో అనుకోండి, అనదర్ రేడియస్ ఉంది. డిస్టెన్స్ మారుతుంది కదా. ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్గా తిరుగుతుంది, ఇక్కడ స్లోగా తిరుగుతుంది. ఎందుకు? పైన ఒక్క కాన్సెప్ట్. ఇది అందరికీ తెలుసు ఎలిప్టికల్ ఆర్బిట్ కాన్సెప్ట్. అంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో డిస్టెన్స్ వేరీ అవుతుంది, కాన్స్టెంట్గా ఉండదు. స్పీడ్ వేరీ అవుతుంది అండ్ వెలాసిటీ వేరీ అవుతుంది. సర్క్యులర్లో అయితే ఈ రెండు కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది ఒకటే వేరీ అవుతుంది. అది ఒకటే గుర్తుపెట్టి ఈ కాన్సెప్ట్ గుర్తుంటే అది చాలా ఈజీగా గుర్తుంటుంది. ఏం డౌట్ పడకండి. ఇదన్నీ కూడా ఐ విల్ గివ్ ద పీడిఎఫ్, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ నేను ఇస్తాను. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ బట్టి
Orbits are 3 types: low Earth orbit, middle Earth orbit, high Earth orbit. ఫస్ట్ లో ఎర్త్ ఆర్బిట్, LEO, లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్కి అంటే డిస్టెన్స్ అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి 0 నుంచి 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఆర్బిట్స్ని లో ఎర్త్ ఆర్బిట్స్ అంటాం. 200 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్లో ఉన్న ఆర్బిట్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. అంటే ఇది ఎర్త్ అంటే ఇక్కడి నుంచి 2000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆర్బిట్, 2000 కిలోమీటర్స్, ఈ ఆర్బిట్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. నెక్స్ట్ ఈ లో ఎర్త్ ఆర్బిట్లోనే ఇంకో ఆర్బిట్ ఉంటుంది, నియర్ ఎర్త్ ఆర్బిట్, NEO. నియర్ ఎర్త్ ఆర్బిట్ అంటే 400 నుంచి 800 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న ఆర్బిట్. ఈ డిస్టెన్స్లో ఉన్న ఆర్బిట్ని నియర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. నియర్ ఎర్త్ ఆర్బిట్ ఈజ్ లో ఎర్త్ ఆర్బిట్లో ఒక పార్ట్ అన్నమాట. నియర్ ఎర్త్ ఆర్బిట్, దిస్ ఈస్ నియర్ ఎర్త్ ఆర్బిట్ అండ్ దిస్ ఈస్ లో ఎర్త్ ఆర్బిట్. నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, దీని అప్లికేషన్స్. బిట్స్ అన్నీ ఇక్కడే వస్తాయి. ఇప్పుడు డైరెక్ట్గా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బిట్స్ మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. చూడండి, దీంట్లో మీరే అటెంప్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్, స్పేస్ స్టేషన్స్. ఫస్ట్ అప్లికేషన్ స్పేస్ స్టేషన్స్. ఈ ఇయర్ అంతా న్యూస్లో ఉంది స్పేస్ స్టేషన్ బికాస్ ఆఫ్ సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ వల్ల స్పేస్ స్టేషన్లో ప్రాబ్లం వచ్చి అన్నీ కూడా స్పేస్ స్టేషన్ ఇయర్ అంతా న్యూస్లో ఉంది. వెరీ సింపుల్ క్వశ్చన్, మీరే ఆలోచించండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ తెలిసింది. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎర్త్ నుంచి 2000 కిలోమీటర్స్ లోపు, అంటే 400 నియర్ ఎర్త్ ఆర్బిట్ దగ్గర. ఈజీగా అర్థం చేసుకోండి. స్పేస్ స్టేషన్స్ అనేవి ఎక్కడ పెడతారు? ఈజీగా లో ఎర్త్ ఆర్బిట్లోనే పెడతారు. మిడిల్ ఎర్త్కి ఎందుకు వెళ్తారు? లో ఎర్త్ ఆర్బిట్ ఈజీ, ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఎవరికన్నా క్రూకి ప్రాబ్లం వచ్చింది, స్పేస్ స్టేషన్ ఖరాబ్ అయింది, ఏమన్నా ఖరాబ్ అయింది, వెంటనే లో ఎర్త్ ఆర్బిట్ అంటే దగ్గరలో ఉంటుంది కదా, ఈజీ ట్రావెల్. ఎక్కడో స్పేస్లో హై ఎర్త్ ఆర్బిట్లో పెట్టి దాన్ని తీసుకురావడం చాలా కష్టం కదా, పీపుల్ని క్రూని తీసుకురావడం. నెక్స్ట్ స్పేస్ స్టేషన్ ఎందుకు యూజ్ అవుతుంది? అది స్పేస్లో ఒక హోమ్లా అన్నమాట. సపోజ్ హబుల్ టెలిస్కోప్ పెట్టారు. ఐ విల్ గెట్ ఇన్ టు హబుల్ టెలిస్కోప్, అబ్జర్వేటరీస్ ఏంటో ఇవన్నీ చెప్తాను. హబుల్ టెలిస్కోప్ నాసాకి నిజంగానే ఇది జరిగిన ఇష్యూ. నాసాకి హబుల్ టెలిస్కోప్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. దే ఇమీడియట్లీ సెంట్ ఆస్ట్రోనాట్స్ టు స్పేస్ స్టేషన్కి పంపించారు. స్పేస్ స్టేషన్ నుంచి హబుల్ టెలిస్కోప్కి. సపోజ్ ఎవరన్నా మనకి వేరే ప్లానెట్కి కానీ మూన్ మీదకి కానీ ఎక్కడికన్నా పంపించాలనుకోండి, సపోజ్ మార్స్ మీదకి కానీ ఎక్కడికన్నా మ్యాన్డ్ మిషన్, ఎవరినన్నా మనుషుల్ని వేరే చోటుకి పంపించాలనుకుంటున్నారు. ఫస్ట్ దే సెండ్ టు స్పేస్ స్టేషన్కి పంపి అండ్ ఆ స్పేస్ స్టేషన్ నుంచి అక్కడ పంపుతారు. ఇట్ యాక్ట్ యాజ్ ఏ టెర్మినల్. అలా కాకుండా ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చాలా, మనం ఇక్కడ చేయలేని ఎక్స్పెరిమెంట్స్, ఎర్త్లో చేయలేని స్పేస్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ స్పేస్ స్టేషన్లోనే చేస్తారు. ఇట్ యాక్ట్స్ యాజ్, ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ ప్రాబ్లం వచ్చిందా, దాన్ని అక్కడ చేస్తారా. అలాగే చాలా రిపేర్స్, ఏమన్నా ప్రాబ్లం వస్తే స్పేస్లో అన్నీ స్పేస్ స్టేషన్లోనే చూస్తారు. స్పేస్ ఇప్పుడు అతను ఎలాన్ మస్క్ అంతా చేస్తుంది స్పేస్ టూరిజం. మనకి పైకి వెళ్ళి టూరిజం చేయాలంటే ఇల్లు ఉండాలి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ చెప్పినప్పుడు మీకు ఈజీగా స్పేస్ స్టేషన్ బిట్ ఇచ్చాడు అనుకోండి. స్పేస్ స్టేషన్ అనేది ఏ ఆర్బిట్లో పెడితే ఏ ఆర్బిట్లో ఉంటుంది? ఆప్షన్ ఏ LEO, ఆప్షన్ బి MEO, ఆప్షన్ సి HEO. ఆబ్వియస్లీ LEO. ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజీ కదా, మనుషులు పంపిస్తారు కదా దాంతో. ఎంత స్పీడ్గా వస్తే అంత స్పీడ్గా వెళ్తాం, ఎంత ప్రాబ్లం వస్తే అంత స్పీడ్గా మనం రికవర్ చేసుకుంటాం. రీసెంట్గా కూడా సునీత విలియమ్స్కి ప్రాబ్లం అదే, వెంటనే రికవర్ చేసుకోండి బికాజ్ లో ఎర్త్ ఆర్బిట్. అదే హై ఎర్త్ ఆర్బిట్లో ఉంటే అది మన దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది కదా. అందుకని స్పేస్ స్టేషన్. మనకి ఇప్పుడు స్పేస్ స్టేషన్ గురించి తెలుసుకోవాలంటే ఓన్లీ వీ హ్యావ్ కరెంట్లీ ఒక్కటే ఉంది, దట్ ఈస్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ 384 కిలోమీటర్స్లో ఉంది. ఆబ్వియస్లీ లో ఎర్త్ ఆర్బిట్, అవునా?
ఈజీ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి ఎవరెవరు ఉంటారు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ తయారు చేసింది నాసా, విచ్ ఈస్ ఫ్రమ్ యుఎస్ఏ. రాస్కాస్మాస్, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. రాస్కాస్మాస్ ఈజ్ ఫ్రమ్ రష్యా. and JAXA from Japan, and Canadian Space Agency, Canada, and there is one more country which is ESA, European Space Agency, Europe వాళ్ళు. వీళ్ళు 5 మెంబర్స్ తయారు చేసింది ఇంటర్నేషనల్. మనం వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళు. కరెంట్లీ అనదర్ స్పేస్ స్టేషన్ ఇప్పుడు తయారు చేశారు, దట్ ఈస్ టియాంగాంగ్. పేరుని బట్టి ఈజీగా గెస్ చేయొచ్చు విచ్ ఈస్ ఫ్రమ్ చైనా. విచ్ ఈస్ చాలామంది ఏంటంటే థ్రెట్ కింద భావిస్తున్నారు, బికాస్ ఇక్కడ అన్ని కంట్రీస్ కలిపి ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఇట్ ఈస్ చైనా. స్పేస్ టూరిజంని తీసుకోవడానికి మొత్తం కొలనైజేషన్ ప్లాన్లో ఉన్నారన్నమాట వీళ్ళు. మొత్తం ఎంటైర్ స్పేస్ స్టేషన్ వాజ్ మేడ్ బై చైనా. ఇండియా కూడా ఇంకా తయారు చేయలేదు, బట్ ఇట్ ఈస్ ఏ ప్రపోజల్. ఇండియా కూడా త్వరలో స్టార్ట్ చేయబోతుంది, దట్ ఈస్ BAS, భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS, which is I think it is around 2028లో స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ అయ్యేటప్పటికి 2035 అలా కంప్లీట్ అవుతుంది అనుకుంటే. ఇట్ ఈస్ ఎ ప్రపోజల్, ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ లర్న్. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జామ్లో ఇండియాస్ స్పేస్ స్టేషన్ ఈజ్ అబౌట్ టు రెడీ, BAS, అది ఏ ఆర్బిట్లో పెట్టాలనుకుంటున్నారు? LEO, MEO అండ్ HEO. ఏ ఆర్బిట్లో పెడతారు ఇండియా ఒకవేళ స్పేస్ స్టేషన్ తయారు చేస్తే? ఆబ్వియస్లీ LEO. ఇప్పుడు మీరు దీని గురించి ఆలోచించండి. ఇండియా ప్రపోజ్ చేసిన ప్లాన్లో ఇట్ ఈస్ అబౌట్ 400 to 450 కిలోమీటర్స్ ఈ రేంజ్లో ఉన్న ఆర్బిట్లో పెడదాం అనుకున్నారు, విచ్ ఈజ్ నథింగ్ బట్ LEO. మీకు ఈ రేంజ్ తెలీదు, మీరు ఇది చదవలేదు, బట్టి పట్టలేదు, అసలు ఈ రేంజ్ మీకు ఏంటో కూడా తెలియదు. భారతీయ BAS ఉందని కూడా తెలియదు. BAS ప్రపోజ్ చేస్తున్నారు, ఏ ఆర్బిట్లో పెట్టాలనుకుంటున్నారు? సింపుల్ LEO, బికాస్ దగ్గరగా ఉంటుంది, ఈజీ టు ట్రావెల్, కమ్యూనికేషన్ ట్రావెలింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రిపేర్ వచ్చినా స్పేస్ టూరిజంకి టెర్మినల్ కింద యాక్ట్ చేస్తుంది. ఏం చేసినా కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది కదా, ఎక్కడి నుంచో రావక్కర్లేదు. LEO నుంచి డైరెక్ట్ మన యాంటీనా ద్వారా ఎర్త్కి రీచ్ అయిపోతుంది కదా. కమ్యూనికేషన్ పర్పస్ వాళ్ళు ఏం చెప్తున్నారో అంతా కమ్యూనికేట్ అవ్వాలి కదా. ఇవన్నీ రావాలంటే లో ఎర్త్ ఆర్బిట్లోనే పెట్టాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఈజ్ అబౌట్ స్పేస్ స్టేషన్. నెక్స్ట్ ఇవన్నీ లో ఎర్త్ ఆర్బిట్ యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ ఏంటి? సెకండ్ అప్లికేషన్ టెలిస్కోప్స్. వీ హ్యావ్ కెప్లర్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్. ఇది ఫేమస్, అందరికీ తెలుసు. అది ఇందాక చెప్పాను కదా, హబుల్ టెలిస్కోప్ కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే పెట్టారు. ఎందుకు టెలిస్కోప్ అంటే ఇట్ ఈస్ ఫర్ ద అబ్జర్వేషన్. ఇక్కడ లెన్స్ పాడైంది, LEOకి వెళ్ళి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫర్ అబ్జర్వేషన్. ఎక్కడో దూరంగా ఎక్కడో పెట్టినావు. ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ని చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని హై ఎర్త్ ఆర్బిట్లో ఇలాంటి ఒక టెలిస్కోప్ని పెట్టాలని నాసా ప్లాన్ చేస్తుంది, USAది. బట్ యాక్చువల్గా ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ అంటాం. ఇవన్నీ ఏంటి ఈజీగా ఇప్పుడు ఎందుకు టెలిస్కోప్ ఇవన్నీ లెన్స్ బట్టి ఈజీగా మన చుట్టూరు ఉన్న ఎర్త్ గురించి వాటి గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవి యూజ్ అయ్యేటప్పుడు అవి దగ్గరగా పెట్టుకోవాలి కానీ దూరంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్, టెలిస్కోప్ కాకుండా ఎర్త్ అబ్జర్వేషన్, ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి మనకి ఇది ఎర్త్, ఇది లో ఎర్త్ ఆర్బిట్, ఇక్కడ హై ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. ఈ హై ఎర్త్ ఆర్బిట్లో పెట్టుకుంటే ఈ స్పేస్ గురించి దాని పర్పస్ వేరు ఉంటుంది. కాకపోతే ఈజీగా ఇప్పుడు ఎర్త్ అబ్జర్వేషన్ అన్నారు, మీకు ఈజీగా స్ట్రక్ అయిపోద్ది. ఎర్త్ అబ్జర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎర్త్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎర్త్ని అబ్జర్వ్ చేయాలంటే ఎంత దగ్గరగా ఉంటే అంత బాగా అబ్జర్వ్ చేస్తాం. ఇదంతా అవసరం లేదు కదా మనకి ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి. వేరే ప్లానెట్ని అబ్జర్వ్ చేయాలంటే హై ఎర్త్ ఆర్బిట్లోనూ ఎక్కడో దాని క్వశ్చన్ అనవసరం, ఇప్పుడు మీకు ఈజీ కదా. సో ఎర్త్ అబ్జర్వేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఎక్కడ పెట్టాలి అంటే ఇట్స్ LEO.
లో ఎర్త్ ఆర్బిట్ మీరు దీన్ని బట్టి పడి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ స్పేస్ స్టేషన్ ఎల్ఈఓ అని అవసరం లేదు. దాని పర్పస్ తెలిసింది అంటే ఎక్కడ పడితే బాగుంటుంది, ఎల్ఈఓలో పడితే బాగుంటుంది అంటే మీకు ఎల్ఈఓ ఇవ్వలేదు, ద డిస్టెన్స్ ఇచ్చాడు. ఆ డిస్టెన్స్ ఆప్షన్స్లో 2000 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న ఏ డిస్టెన్స్ ఉంటుందో ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఆప్షన్ టిక్ చేస్తారు అంతే. పైన చెప్పాను కదా ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏ రేంజ్లో పెట్టాలనుకుంటున్నారు మీరు. ఎల్ఈఓలో స్పేస్ స్టేషన్స్ అన్నీ ఎల్ఈఓలో ఉంటాయని తెలుసు. వెరీ సింపుల్. ఆల్రెడీ ప్రపోజ్ చేసిన ప్లాన్లో కూడా ఉంటుంది 400 నుంచి 450 కిలోమీటర్స్లో పెట్టాలి అని. మీకు ఈ రేంజ్ తెలీదు, కాకపోతే ఎల్ఈఓ గురించి తెలుసు. ఎల్ఈఓ రేంజెస్ ఇస్తాడు మీకు. 2000 నుంచి 2500 కిలోమీటర్స్ పెట్టాలా, 400 నుంచి 450 కిలోమీటర్స్ పెట్టాలంటే ఆబ్వియస్లీ ఇది టిక్ పెడతారు అంతే. మీరు అదే చెప్తున్నాను, ఫ్యాక్ట్స్ బట్టి పట్టనవసరం లేదు. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎర్త్ అబ్జర్వేషన్, ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ అంటారు. ఈజీ. మన ఇస్రో నేమ్స్ కూడా చాలా కన్వీనియంట్గా పెడతారు. వీ హ్యావ్ ఆస్ట్రానమికల్ ఆస్ట్రోసాట్. దీన్ని బ్రేక్ డౌన్ చేయండి. ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటే ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ శాటిలైట్ ఎక్కడ పెడతారు. ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, మన ఎర్త్కి ఏమేమి రేడియేషన్స్ వస్తాయి ఇవన్నీ చూస్తుంది ఆస్ట్రానమికల్ శాటిలైట్. అంటే ఆస్ట్రోసాట్ ఎక్కడ పెడతారో ఎల్ఈఓలో పెడతారు. ఈజీ. రేడియేషన్ తెలుసుకుంటుంది, కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది, రిపేర్ ఈజీ అవుతుంది. టెలిస్కోప్స్, ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్, ఇండియా ఆస్ట్రోసాట్ ఇట్ ఈజ్ అబౌట్ 650 కిలోమీటర్స్. మీకు 650 కిలోమీటర్స్ అని తెలీదు, ఎల్ఈఓలో పెడతారని తెలుసు. అబ్జర్వేషన్ అంతా కింద ఎప్పుడు అబ్జర్వేషన్, రిమోట్ సెన్సింగ్, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది అంతే కదమ్మా. మరి ఎంత దగ్గర నుంచి చూస్తే అంత ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకు రేడియేషన్ కావాలి, ఎర్త్ మీద ఏమేమి రేడియేషన్ వస్తుందో ఆ రేడియేషన్ని మన ఆస్ట్రోసాట్ కనిపెడుతుంది. అంటే దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎర్త్కి దగ్గరలో పెట్టాలి, రైట్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎల్ఈఓ. ఇప్పుడు మీకు బిట్స్ అడుగుతారు, అని చెప్పాను కదా. హబుల్ టెలిస్కోప్ ఈజ్ ఇన్ ఎల్ఈఓ. డిస్టెన్స్ తెలీదు, ఎల్ఈఓ డిస్టెన్స్ తెలుసు. ఆ మధ్యలో ఉన్న బ్రాకెట్లో ఏ డిస్టెన్స్ ఉంటుందో అది ఆప్షన్. సింపుల్. మీరు బట్టి పట్టకల ఆస్ట్రోసాట్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటే అబ్జర్వేషన్ పర్పస్ని, ఎర్త్ యొక్క రేడియేషన్స్ని అన్నిటిని అబ్జర్వ్ చేయడానికి ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ శాటిలైట్, అబ్జర్వేషన్కి కనిపెట్టే శాటిలైట్. ఎర్త్ని అబ్జర్వ్ చేయాలంటే ఎర్త్కి దగ్గరగా ఉండాలి. ఎర్త్కి దగ్గరగా ఏ ఆర్బిట్ ఉంటుంది, ఎల్ఈఓ అంతే. ఆప్షన్. ఓకేనా. దిస్ ఈజ్ జస్ట్ డెమో క్లాస్. ఇలా చదవాలి అని చెప్పడానికి సైన్స్ అండ్ టెక్. మీరు ఇలా చదివితే కాన్సెప్ట్ బట్టి యూ కెన్ మార్క్ ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు పైనుంచి మెర్క్యూరీ క్వశ్చన్కి నెంబర్ ఎన్ని డేస్లో తిరుగుద్దో చెప్పక్కల్లా, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఎల్ఈఓలో ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉందో చెప్పక్కల్లా, మీరు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా మార్క్ చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ. బట్టి పట్టకుండా చదవాలి, బట్టి పట్టకుండా అని కాన్సెప్ట్ బట్టి చదవాలని చెప్తున్నాను కదా. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, దిస్ ఈజ్ అ డెమో క్లాస్. మీరు అలా బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. చిన్న బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎల్ఈఓ గురించి తెలుసుకున్నారు. అబ్జర్వేషన్ శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, స్పేస్ స్టేషన్ ఏం పెట్టినా ఎల్ఈఓలో. ఎల్ఈఓ డిస్టెన్స్ అంటే 2000 కిలోమీటర్స్, నియర్ ఎర్త్ ఆర్బిట్ అంటే 400 నుంచి. ఇక్కడ నుంచి ఏ డిస్టెన్స్లో ఉన్నా అది ఎల్ఈఓలోకి వెళ్తుంది అంతే. స్పేస్ టూరిజంకి ఏమైనా శాటిలైట్ పెట్టాలి, స్పేస్ టూరిజం గురించి తెలుసుకోవాలి, స్పేస్ అబ్జర్వేషన్ గురించి తెలుసుకోవాలి, ఏమన్నా తెలుసుకోవాలి, శాటిలైట్ ఎక్కడ పెట్టాలి, ఎల్ఈఓలో పెట్టాలి. ఆస్ట్రోసాట్. దిస్ ఈజ్ హౌ ఐ టీచ్ సైన్స్ అండ్ టెక్ క్లాసెస్. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఈ విధంగా నేను ఈ ఛానల్లో టీచ్ చేస్తాను. ఫస్ట్ ఐ విల్ టెల్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు చాలా ఈజీ అవుతుంది. వన్స్ ఐ విల్ టీచ్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాను. వన్స్ కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత స్పేస్ స్టేషన్ ఈ మధ్యన చాలా న్యూస్లో ఉంది, వెరీ మచ్ ఇన్ న్యూస్ బికాజ్ ఆఫ్ సునీత విలియమ్స్. అండ్ ఇప్పుడు స్పేస్ స్టేషన్ గురించి మీరు ఏం అడిగినా యాక్ట్ యాజ్ ఎ టెర్మినల్, ఎస్. లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టాలి, ఎస్. కరెంట్లీ ఏమున్నాయి, ఓన్లీ ఐఎస్ఎస్ అండ్ చైనా, కంప్లీట్గా చైనా తయారు చేసింది టియాంగాంగ్ అంతే. దాని మీద నుంచి వచ్చే బిట్స్
అదే మీరు బట్టి కాన్సెప్ట్ తెలియకుండా చేస్తే చాలా కష్టపడాలన్నమాట. దిస్ ఈజ్ ద డెమో క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ టెల్ యూ అబౌట్ ఎంఈఓ, హెచ్ఏఓ అండ్ ఇంకా అవ్వలేదు లాంచ్ వెహికల్స్ గురించి అన్నీ. జస్ట్ ఎలా కాన్సెప్ట్ చదవాలి అని చెప్పడానికి ఈ క్లాస్ చెప్పాను. దిస్ ఈజ్ హౌ ఐ టీచ్ సైన్స్ అండ్ టెక్. సో వీడియో ఇస్ గెటింగ్ లెంతీ వీడియో అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. Bye bye.